రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేశారా అంటే మేలో షెడ్యూల్ వస్తుంది ఇంత ఆలస్యంగా వస్తుందని? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపారిటివ్లీ మిగతా పక్షాలతో పోల్చుకున్నప్పుడు అధికార పక్షానికి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ మీరు ఇంకా అడ్వాన్స్డ్గా రెడీ అయిపోయారు దాదాపు. ఎందుకంటే దాదాపు అభ్యర్థులు ఫుల్ లిస్ట్ నిన్న వచ్చేసింది. ఒక అనకాపల్లి ఫిక్స్ కావాల్సి ఉంది. ఆల్రెడీ మీరు సిద్ధం సభలని మీ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ కార్యకర్తలతో డైరెక్ట్గా సీఎం కనెక్ట్ అయిన భారీ బహిరంగ సభ నిర్వహించేశారు. రేపటి నుంచి ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత ఇంకా ప్రజల్లోకి పోయే షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. కానీ దాదాపు టెంటేటివ్గా 2 నెలల సమయం ఉంది. అంటే సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నమస్తే. ఇప్పుడు లాస్ట్ టైం 2019 అప్పుడు ఏప్రిల్ 11 జరిగింది కాబట్టి అందరూ, మీరైనా నేనైనా, జనరల్గా రోజు టీవీలు చూసేవాళ్ళు, కొంచెం రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా ఏప్రిల్ 11 వచ్చింది కాబట్టి ఒక 10 రోజులు అటు ఇటుగా ఉండొచ్చు, మహా అయితే ఏప్రిల్లోనే ఎండింగ్ ఏమైనా ఉండొచ్చు అనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటిది. కాకపోతే 4వ విడత దాకా వెళ్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మొదటి విడత కాకపోతే 2వ విడత వస్తుంది అని అనుకున్నారు. 2వ విడత వచ్చి ఉంటే మీరు అన్నట్టు ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేటటువంటి అవకాశం ఉండేది. బట్ ఆ వేసి తీసుకుని వెళ్ళి మే నెలలో 13వ తారీఖు అంటే మే మిడిల్కి వెళ్ళిపోయినట్లు లెక్క. సరే, ఒకటి మా అధికార పార్టీయా లేదంటే ప్రతిపక్ష పార్టీ అనుకంటే మేమైతే మాత్రం ఎన్నికలకు సంబంధించి రెడీగా ఉన్నాం. అది ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు సిద్ధం ఉన్నాం. కాకపోతే ఇంకో నెల లేట్ అయింది. దానివల్ల కొంత మాకు అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే మేము కొత్తగా కొంతమంది అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసాం. దాదాపుగా డిసెంబర్ జనవరిలో అభ్యర్థులు అలా ప్రకటించి వాళ్ళని ఇన్ఛార్జీలుగా ప్రకటించి వాళ్ళు ఆల్రెడీ కొంత గడప గడప తిరుగుతూ ఉన్నారు. ఇంకొంత తిరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త అభ్యర్థులు కాబట్టి కొన్ని చోట్ల వాళ్ళు ఆ నియోజకవర్గం మొత్తం ఇంకా ప్రజలతో ఇంకా ఎక్కువ కనెక్ట్ అవడానికి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా ఫిక్స్ కాలేదు, దాదాపు ఇప్పుడు ఖరారు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ 2 నెలలే అభ్యర్థులు వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ భాగంగా పెట్టుకునే ఖర్చు. ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి ఒక 2 నెలల నుంచే చాలామంది అభ్యర్థులు దాదాపు వాళ్ళ అభ్యర్థిత్వాలు ఖరారైన నేపథ్యంలో కొంత ఖర్చు పెట్టుకుని క్యాంపెయినింగ్ చేసుకున్న సందర్భం. అధికార పార్టీకి పెద్ద భారం కాబోతుంది. అంత అనుకుంటే మేము ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి దాదాపుగా మొదటి 2 సంవత్సరాలు వదిలేస్తే ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి గడప గడప ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రతి ప్రోగ్రామ్ లో ప్రజలతోనే కనెక్ట్ అయి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్లో లేదంటే మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రజల్లో గడప గడపకి ఒకసారి అయ్యి 2వ వరుస కూడా కొంతమంది తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్రెడీ ప్రజల్లోనే ఉన్నారు నిరంతరం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ఖచ్చితంగా నిరంతరం ప్రజల్లో ఉండాలి. మనం చేసిన మంచిని ప్రజలకు వివరించుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే మన మీద అంటే మనం ఇంత మంచి చేస్తున్నప్పుడు ఈ మంచి జరగకూడదని చెప్పి 2014లో ఒక 3 పార్టీలు ఎలా కలిసి వచ్చాయో మళ్ళీ 2024లో కూడా అదే 3 పార్టీలు మళ్ళీ మోసం చేయడానికి కలిసి వస్తున్నాయి. సో దాన్ని మనం సమగ్రంగా తిప్పికొట్టాలన్నప్పుడు నేనందరం ప్రజల్లో ఉండాలి. రెండోది, ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు అంటే బీజేపీ ఇక్కడ వచ్చేస్తే ఏదో అసలు అంధకారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏదో మొత్తం అద్భుతంగా తీసుకెళ్తారని. 2014 నుంచి 18 దాకా 4 ఏళ్ల పాటు మరి మీరే కదా ఇక్కడ కూడా అధికారంలో ఉంది. 2 మంత్రి పదవులు మీరు ఇక్కడ కేబినెట్ లో పంచుకున్నారు. మీరు అక్కడేమో తెలుగుదేశం వాళ్ళు మీ దాంట్లో భాగస్వాములుగా ఉన్నారు ఎన్డీఏలో. సరే, మరి 2014 నుంచి 18 దాకా డెవలప్మెంట్ జరగలేదు, ఇక్కడ అవినీతి జరిగిందని మీరే ఆరోపించారు. అసలు నరేంద్ర మోడీ గారు ఏమి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. మీ పార్ట్నర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించి పాచిపోయిన లడ్లు ఇస్తారా, ఈ దక్షిణ భారతదేశంలో బీజేపీ కుక్కల్లాగా చూస్తున్నటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏ విధంగా మిమ్మల్ని ఆదరిస్తారు? మీ కూటమిని ఆ రోజు ఆదరించి ఉండొచ్చు, బట్ మీ కూటమి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే ఆ కూటమిలో ఉన్న మీరే వాళ్ళు బాగా చేయలేదు, వీళ్ళు బాగా చేయలేదు, మేము ముగ్గురు సరిగ్గా చేయలేదని మీరే మాట్లాడుకొని మళ్ళీ ముగ్గురు కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్ని ఏదో అద్భుతంగా తీర్చిదిద్దేస్తామంటే ఒకసారి అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు తీర్చిదిద్దలా, ఇప్పుడు ఏదో చేస్తామనంటే ఎట్లా ప్రజలు నమ్ముతారు? ప్రధాని మోదీ కూడా వస్తున్నారు. చిలకలూరుపేటలో కూటమి తొలి సభ జరగబోతుంది. చూద్దాం ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు. సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ రోజు సభకు హాజరవట్లా, ఓ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా హాజరవుతున్నారు. హాజరవుతున్నప్పుడు అది ఎన్నికలకు సంబంధించినటువంటి మీటింగ్. అదే ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో ఏం జరగలేదని చెప్పమానండి. ప్రధానమంత్రి హోదాలో అనేక సార్లు ఇక్కడ అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగానే ఉందని చెప్పి ఇదే ప్రధానమంత్రి గారు కొనియాడిన సందర్భాలు ఉన్నాయి ప్రధానమంత్రిగా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ప్రచారానికి వచ్చినప్పుడు డెఫినెట్లీ విమర్శలు చేయొచ్చేమో. సో దానికి మేము బడ్జెట్ సందర్భంగా గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం మాకు అనుకున్నంత స్థాయిలో సహకారం అందించింది అని అన్నారు ఆయన. సార్, ఇప్పుడు ఒకటి అసలు ఏమి ఇవ్వలేదని మేము చెప్పట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాగా వాళ్ళని ఒకప్పుడు తిట్టడం ఒకప్పుడు పోగొట్టడం లేదు. 16 రాష్ట్రాలు ట్రై చేస్తే బల్క్ డ్రగ్ పార్కును సాధించుకోగలిగాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రెవెన్యూ లోటును తీసుకురాలేకపోతే
ఏది వాళ్ళిద్దరూ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము వచ్చినా తీసుకురాగలిగాం. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంటే 5 శాంక్షన్ చేయించుకోగలిగాం ఈ సంవత్సరంలో, ఏదైతే అడ్మిషన్లు కూడా అయినాయి. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందంటో కొంత తెచ్చుకోగలిగాం, బట్ ఇంకా చాలా కూడా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే విభజన చట్టంలో ఇచ్చినాయి ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో 6,000 కోట్లు వాళ్ళు మనకి ఏదైతే విద్యుత్ బకాయిల వాళ్ళు అయితే రోజు ఇప్పటికీ అడుగుతాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ఉన్నాయి అంశాలు. రైట్, మీకు దీనికి సమాధానం చెప్పానండి. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను తిరిగి 2024 ఎన్నికలకు వస్తే ఈ ఒక్క దీనికి మా మిత్రుల్ని సమాధానం చెప్తే చాలు, ఇంకే వాళ్ళని నేనేం అడగదలుచుకోలేదు వాళ్ళని. ఓకే, మీరు చెప్పేది నాకు అర్థం లేదు సార్. మద్యపాన నిషేధం గురించి అంటారు, దాని గురించే కదా. ఒక్క మందు షాప్ కూడా కనబడకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి. ఆ 2024లో ఎన్నికలు జరిగేటప్పటికి నేను జగన్ అనే నేను 2024లో ఇప్పుడు రమ్మని చెప్పండి మిత్రుడు వెంకరెడ్డి గారిని. ఆంధ్రప్రదేశ్ కు పోతాం, మద్యం షాపులు ఒక్కటి కూడా ఉండదన్నారు కదా. ఎక్కడ పోయినాయి ఇచ్చిన మాట తప్పను మనము తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నమ్మాలి? మద్యం మీద మద్య ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని వచ్చిన ప్రభుత్వం. సమాధానం చెప్పండి వెంకటరెడ్డి. మేము దశల వారి మద్యపాన నిషేధం అన్నాం, బెల్ట్ షాపుల సంఖ్య తగ్గించాం, బార్ల సంఖ్య తగ్గించాం. అదే విధంగా మీరు అన్నట్టు తాగేవారి సంఖ్య తగ్గింది, అమ్మకాలు తగ్గినాయి, అంటే తాగే సేల్స్ తగ్గినాయి. ఇది పాయింట్ నెంబర్ 1 నోట్ చేసుకోవాల్సింది. మేము చిత్తశుద్ధితో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలనుకున్నాం. మీ చిత్తశుద్ధి ఏమైంది? మీ రాజకీయ పార్టీలుగా మేము ప్రభుత్వం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఒకళ్ళేమో సాయంత్రం క్వార్టర్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది తమ్ముళ్ళు అంటారు. 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ మీటింగ్ లో మందు సీసాలు చూపించి అదిగో మా తమ్ముడు మందు సీసా ఎత్తుకొచ్చాడు, నేను వస్తే ఇంటింటికి మద్యాన్ని అందిస్తా అని. ఇంకొకళ్ళేమో ఇలా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనేమో ఇలా పార్టీ అధ్యక్షుడి హోదాలో తమ్ముళ్ళు తాగేవారి సంఖ్య 1 కోటి మంది ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ చీప్ గా 50కి ఇస్తా, 70కి ఇస్తా. మేము అదే ఒక్క నిమిషం మేము చేయలేదు సార్. మేము పూర్తి మద్యపాన నిషేధం అలా దశల వారి మేము అన్నాం. దాంట్లో మేము కొంత సక్సెస్ అయ్యాం, ఇంకా చేయాల్సింది ఉంది. మీ చిత్తశుద్ధి ఏమని చెప్పండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయాలన్నారు కదా, నా ద్వారా మంచి జరిగితే ఓటు వేయమంటున్నాడు. మీలాగా 3 పార్టీలు కలిసి వచ్చి మోసపూరితంగా వాళ్ళకి 650 హామీలు ఇస్తే దాన్ని 2014లో మమ్మల్ని అడిగారు పొత్తు పెట్టుకుంటామని. 2018 తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎన్డీఏలోకి రమ్మన్నారు. మళ్ళీ మేము గెలిచినాక ఎన్డీఏలోకి రమ్మని మంత్రి పదవులు ఆఫర్ చేశారు. మళ్ళీ కూడా ఎన్డీఏలోకి రమ్మన్నారు. భారతీయ జనతా పార్టీ 2014లో పొత్తు అడిగింది, 2018లో ఎన్డీఏలోకి రమ్మన్నారు. 2019లో మాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు. అయినా మీరు రానన్నారు. మళ్ళీ కూడా ఎన్డీఏలో జాయిన్ అవ్వమన్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే ముందు కూడా మమ్మల్ని అడిగారు రమ్మని. మళ్ళీ మీరు చెబుతారు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు కోటేయమన్నారు కదా. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, స్కూల్ బాగు చేశాం. ఈ ద్వారా మీకు మంచి జరిగితే 2,70,000 కోట్లు నేరుగా నగదు బదిలీ అయింది. ఇదే తెలుగుదేశం ఇదే బీజేపీ కలిసినప్పుడు జన్మభూమి కమిటీలు పెడుతూ దోచుకున్నారు. వీళ్ళు దోచుకున్న దొంగలకు ఓట్లు వేస్తారా?